సో ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు నేనైతే మీకు ఈ ఏపీ వెబ్సైట్ గురించి సంబంధించిన సమాచారాన్ని మీకు డీటెయిల్గా అందిస్తుంటాను. సో దీనికోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసినటువంటి వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చేస్తున్నటువంటి అన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో ఒక్కళ్ళు ఇద్దరు అదొక అంటే ఫేక్గా పెడుతున్నారు అది అని చెప్పేసి ఒక రెండు మూడు కామెంట్స్ అయితే ఉన్నాయి. వందల కామెంట్స్లలో ఒక ఇద్దరు మాత్రమే అలా ఫేక్ అని చెప్పేసి పెడుతున్నారు. సో నిండు కుండలో ఒక విషపు చుక్క లాంటి వాళ్ళు అట్లా ఫేక్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో దీని గురించి ఈరోజు ఈనాడులో అసలు ఏం రాసిండ్రు, ఏపీ ఇంజనీరింగ్ ఫైనల్ సీట్ అలాట్మెంట్ గురించి ఏం రాసిండ్రు అనేది ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎటు తేలని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. సో స్థానికేతర కోటాపై హైకోర్టులో కేసు, పరిష్కారం ఎప్పటికో తెలియక విద్యార్థుల ఆందోళన. నేను చెప్పింది కరెక్టే కదా. అసలు అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలియదు. సెప్టెంబర్ 1వ తారీఖు ఒక కేసు ఉంది, సెప్టెంబర్ 4వ తారీఖున ఇంకొక కేసు ఉంది, ఇంకొక ఇద్దరి కేసు డీటెయిల్స్ తెలియాల్సి ఉంది అని చెప్పేసి నేను పదే చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. కాకపోతే ఒక అతను ఒక లైవ్ వీడియో చేసి లేదు రేపే కేసు హియరింగ్కి వస్తుంది, మంగళవారమే వస్తుంది, సోమవారమే వస్తుంది, బుధవారమే వస్తుంది అని చెప్పేసి ఏదేదో చెప్పాడు అన్నట్టు. బట్ అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను కదా. అంటే గవర్నమెంట్ ఫస్ట్ అయితే రిక్వెస్ట్ చేయాలి, స్లిప్ ఇవ్వాలి, టుమారో స్లిప్ ఇవ్వాలి. అంటే రేపటికి మా వెకేషన్ పిటిషన్ వేసేది కదా గవర్నమెంట్, ఆ వెకేషన్ పిటిషన్ను తీసుకో అని చెప్పేసి టుమారో స్లిప్ అని చెప్పేసి స్లిప్ ఇవ్వాలి. ఆ స్లిప్ను కన్సిడర్ చేసి కోర్టు అయితే తీసుకుంటే మాత్రమే కేసు వస్తుందని, లేకపోతే అయితే కోర్టు అయితే రాదు. అవన్నీ కాదు అని చెప్పేసి తను చెప్పాడు కదా. అదంతా అసలు ఆయన తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు, కానీ అదైతే కరెక్ట్ కాదు. ఎందుకు అంటే కోర్టుకు తెలియకనా అంత లాంగ్ ఎందుకు వేసిండు, సెప్టెంబర్ 1వ తారీఖు సెప్టెంబర్ 4థకు ఎందుకు వేసిండు. సో అది కోర్టు అయితే తెలిసి తప్పైతే చేయదు. ఏ కోర్టు కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని అయితే చూడదు, విద్యార్థులకి ఫేవర్గా చేయడానికే చూస్తుంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజల్ట్ ఇవ్వడానికే చూస్తుంది. సో ఇక్కడ ఈనాడులో ఏం రాసిండు అనేది ఫస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పరిష్కారం ఎప్పుడో తెలియక విద్యార్థుల ఆందోళన, తొలి విడతలో సీట్లు పొందిన వారు చేరాలంటున్న యాజమాన్యాలు. అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు చేరాలని చెప్పేసి యాజమాన్యం అయితే ఫోన్స్ చేస్తూ చెప్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ చూడండి, స్థానికేతర సమస్యపై ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్ వాయిదా పడడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తొలి విడతలో సీట్లు పొంది కళాశాలలో రిపోర్ట్ చేసిన వారు వెంటనే చేరాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. కొన్ని చోట్ల హాస్టల్ సదుపాయం కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలని, లేదంటే వసతి ఉండదని పేర్కొంటున్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ కాలేజీలు ఎలా చేస్తున్నాయో ప్రజెంట్. ఎందుకు అని అంటే అసలు అందరి ఇటు గవర్నమెంట్ బాగానే ఉంది, అటు టెక్నికల్ ఎడ్యుకేషన్ బాగానే ఉంది, ఎటు వచ్చి విద్యార్థులకే తీవ్ర మనోవేదన మిగులుతుంది. ఈ విషయంలో అయితే తీవ్రమైనటువంటి వాళ్ళు మనోవేదనను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల హాస్టల్ సదుపాయం కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలని, లేదంటే వసతి ఉండదని పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు ఏం తేల్చుకోలేకపోతున్నారు. విశాఖపట్నంలోని ఓ ప్రముఖ కళాశాల యాజమాన్యం హాస్టల్ బుకింగ్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంది. ఇక్కడ హాస్టల్ కావాలంటే 60,000 చెల్లించాలి. తొలి విడతలో 2వ విడతలో ఆ కళాశాలలో చేరకపోతే డబ్బులు వృధాగా పోతాయి. తొలి విడతలో సీటు పొందిన వారిలో చాలామంది మెరుగైన బ్రాంచి కళాశాల కోసం 2వ విడత కౌన్సిలింగ్లో పాల్గొన్నారు. ఇంజనీరింగ్ సీట్లు కేటాయింపును వాయిదా వేసిన సాంకేతిక విద్యాశాఖ హైకోర్టు ఆదేశాలతో కేటాయింపులు ఆలస్యం అవుతాయి. కోర్టు నిర్దేశించినట్లు ఖచ్చితమైన తేదీని తెలియజేస్తామని చెప్పేసి వెబ్సైట్లో సమాచారం ఉంచింది. కానీ ఈ వెబ్సైట్లో ఉంచినటువంటి సమాచారాన్ని కొంతమంది పట్టుకొని రేపే ఎల్లుండే అట్లా వస్తాయి అని చెప్పేసి ఫేక్ వీడియోలు చేస్తున్నారు. దయచేసి మీరు అలర్ట్గా ఉండండి, అలాంటి ఛానల్ జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే మీరు మరింత కన్ఫ్యూజ్లో పడేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఈ కేసు ఎప్పటికి తేలుతుందో, సీట్లు ఎప్పటికి కేటాయిస్తారో స్పష్టత లేదు. చూసిందా, ఈ కేసు రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందో, ఈ సీట్లు ఎప్పటికి ఇస్తారో స్పష్టత లేదని నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. సెప్టెంబర్ వరకు అయితే కోర్టు అయితే వాయిదా వేసింది. 1వ తారీఖు ఒక కేసు, సెప్టెంబర్ 4థకు ఒక కేసు అని చెప్పాను కదా. మన తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద సర్క్యులేటెడ్ పేపర్ ఈనాడు అయితే తప్పుగా అయితే రాయదు కదా. ఒకవేళ గవర్నమెంట్ రేపో ఎల్లుండో కేసు తీసుకునేది ఉంటే కూడా ఈనాడు రాస్తుంది. గవర్నమెంట్ త్వరపడి, ఎందుకంటే గవర్నమెంట్కి అనుబంధంగా ఉంటుంది కదా ఈ న్యూస్ పేపర్ అనేది, రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఈ కేసుని అయితే క్లోజ్ చేస్తారని చెప్పేసి చెప్తుండే. అలాంటి ఈనాడే ఇక్కడ ఏం రాసిందంటే ఈ కేసు ఎప్పటికి తేలుతుందో, సీట్లు ఎప్పటికి కేటాయిస్తారో స్పష్టత లేదు అని చెప్పేసి క్లియర్గా రాసింది. చూడండి ఫ్రెండ్స్, తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 4 నుంచి తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకైతే క్లాసులు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చిందంట. దీంతో
ప్రైవేటు డీమ్డ్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన వారికి తరగతులు కొనసాగుతున్నాయి. అంటే క్లాసెస్ ఇప్పుడు వాళ్ళకి కొనసాగుతున్నాయి. దీంతో రెండో విడత ఆశలు పెట్టుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చూశారా ఫ్రెండ్స్, ఇలా ఉంది ఇంజనీరింగ్ సెకండ్ విడత సీట్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థుల పరిస్థితి. సో ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు నేనైతే మీకు ఈ ఏపీ వెబ్సైట్ గురించి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు డీటెయిల్గా అందిస్తుంటాను. సో దీనికోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసినటువంటి వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.